బాలగారు ఒపీనియన్ తీసుకున్న తర్వాత నేను మిమ్మల్ని తీసుకుంటాను. స్వామి గారు, బాలగారు, ప్రస్తుతం ఈ టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్ కి అప్పీల్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్, కానీ అసలు అప్పీల్కి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి ఒపీనియన్ ఎవరైతే ఈ గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే అసలు టీజీపీఎస్సీనే రద్దు చేయాలి, మొత్తం పక్షపాత ధోరణితో అంతా జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కోర్టు లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి, ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉద్యోగాల సంబంధించినటువంటి పరీక్షల విషయంలో ఏదో ఒక లోపం ఎదురవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో మంది విద్యార్థులు మానసిక వేదంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారంలో? వన్ థింగ్ అండి, అప్పీల్ వెళ్లే రైట్ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అది గవర్నమెంట్ కైనా పౌరుడికైనా. అగ్రీవ్డ్ పార్టీ ఎవరైనా అప్పీల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ని అజిటేట్ చేయొచ్చు. దాంట్లో ఎవరు కాదు అనడానికి లేదు, ఎవరు స్టాప్ చేయడానికి లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఎ లా ఆఫ్ ద ల్యాండ్. మన ఇండియాలో ఉన్న ఒక ల్యాండ్ ఆఫ్ లా కాబట్టి అప్పీల్ అనేది ఏంటి, నాకు ఈ జడ్జిమెంట్ నచ్చినప్పుడు నేను పై అధికారులకి, అంటే పై ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పీల్ తీసుకోవడం కామన్. ఒకటి, కింద నాకు ఒకలా అర్థమైండొచ్చు, ఇంకొకరికి ఇంకోలా అర్థమైండొచ్చు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్ అంటారు, కానీ ఒపీనియన్ ఆఫ్ దిస్ జడ్జ్ అని చెప్పరుగా. కానీ అక్కడ జనరల్ ఏం జరుగుతుంది, ఒపీనియన్ ఆఫ్ ద జడ్జెస్ అండి. అది అందరూ తెలుసుకోవాలి. రాజ్యాంగం అందరూ ఏమనుకుంటున్నారంటే లెజిస్లేటర్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ లేకపోతే జుడిషియరీ బియాండ్ సిటిజన్ అయిపోతుంది ఇక్కడ. అందరూ మనం అది గమనించాలి. దిస్ సిస్టమ్స్ ఇస్ నాట్ బియాండ్ ద సిటిజన్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ దిస్ కాన్స్టిట్యూషన్, వి క్రియేటెడ్ ద సిస్టమ్. అది మనం మైండ్ లో ఉండాలి. అండ్ బై ద వై, ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తి కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ, నేను సూటిగా ఒకటే వాళ్ళు చెప్తున్నా, ఏమైనా మీకు బుద్ధి లేదు, బుర్ర లేదు. నేను కూడా అదే కేటగిరీకి చెందిన వాడిని, నన్ను కూడా తిట్టుకుంటున్నా. మీకు బుద్ధి లేదు, బుర్ర లేదు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? మనలాగా నిరుద్యోగులే ఉద్యోగాలు తెచ్చుకొని పోయి పనిచేస్తున్నారు. ఎవరిలో లోపాలు ఉన్నాయి? ప్రభుత్వ నాయకులు ఎప్పుడు ఇలానే ఉంటారు. ఈ భారతదేశంలో ఉన్న సైకాలజీ అది. ఆ సైకాలజీ అర్థం చేసుకొని ఇప్పుడు దాకా ఇంకా ఏం చేస్తున్నాం మనము? గాఢత చేస్తున్నామా? 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఏ నాయకుడిని ఎన్నుకోవాలో మనకు తెలియదా? ఏం చేస్తున్నాము? 1,75,00,000 మంది యువత ఉంది. ఆ యువత ఎవరు కోటేస్తుంది? 70 సంవత్సరాలు వచ్చిన ముసలోడికి నాయకుడిని చేస్తుంది. 55 సంవత్సరాలు దాటిపోయిన వాడికి సీఎం చేస్తుంది. 60 ఏళ్ళు దాటిపోయిన వాడికి మినిస్టర్లు చేస్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఒక సమాజాన్ని పరిపాలించే పాలన వాళ్ళకి తెలుసా? ఒక కామన్ మ్యాన్, ఒక నిరుద్యోగి కానీ, లేకపోతే ఒక చిన్న స్థాయికి సంబంధించిన కుటుంబీకుడు కానీ పాల ప్యాకెట్ తెచ్చుకోవాలంటే మార్కెట్లకు వెళ్ళి పడే కష్టాలు వాళ్ళకి తెలుసా? తెలీదు. మరి తెలియనప్పుడు పరిపాలన ఎలా చేస్తారు? నిరుద్యోగుల సమస్యలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఉద్యోగం వచ్చిన తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే సివిల్ సర్వెంట్లు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2, 3 ఆఫీసర్, గ్రూప్ 4 ఆఫీసర్, వీళ్ళందరూ చేసేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత. ఈవెన్ ఇప్పుడు మాట్లాడుకునే ఎవరైతే ఆస్పరెంట్స్ కూడా జాబులు వచ్చిన తర్వాత వీళ్ళు సీట్లో కూర్చొని మాట్లాడే భాష ఎలా ఉంటుందో తెలుసా? అయితే నాకేంది, నా టైమింగ్ ఇదే, నేను ఇట్లే చేస్తా. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ అలే చేస్తున్నారు. గతంలో వాళ్ళు సీనియర్స్ కదా. ఇప్పుడు ఏపీపీఎస్సీ, ఇప్పుడు టీజీపీఎస్ ఏదైతే ఉందో ఆ టీజీపీఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరండి? ఒకప్పుడు నిరుద్యోగులు, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన ఉద్యోగులు. సో ఏం మారలేదు ఇక్కడ. ఈవెన్ రేపు ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే వీళ్ళు కూడా అదే, మా సార్ అది చెప్పారు, మా ఇంకోరు ఇది చెప్పారు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి నేను ఫాలో అవుతున్నా. దెర్ మ్యాటర్. ఇట్ ఈస్ ఎ ఇన్స్టిట్యూట్. మీరు నిజంగా ఇన్స్టిట్యూట్ ని రీఫార్మ్ చేయాలని అనుకుంటే ఎంటైర్ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ఫస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న వ్యక్తుల మీద మనం పోరాటం చేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో మారదు. రాజకీయంగా యువత కావచ్చు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, మీరు మనం పవర్లకు ఎలా రావాలి, ఆ పవర్ ద్వారా సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఆలోచిస్తే సిస్టమ్ మారుతుంది. అదర్వైజ్ ఈ భారతదేశంలో మనకున్న చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనకి ఇంజస్టిస్ జరుగుతోంది? రీజన్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ వ్యక్తుల చేతుల్లో ఈ చట్టాలు నలిగిపోతున్నాయి, బాధపడుతున్నాయి, ఘోష పెడుతున్నాయి. సో దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఈవెన్ ఇప్పుడు టీజీపీఎస్ ఏదైతే ఉందో అప్పీల్కి వెళ్ళింది. ఎందుకు అప్పీల్కి వెళ్ళింది? బేసికల్ గా సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు అక్కడికి అప్పీల్కి వెళ్ళి దీన్ని కన్క్లూడ్ చేయాలనేది వాళ్ళ భాషణ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరెవరికైతే నష్టాలు జరిగాయో వాళ్ళకి మాత్రమే అప్పీల్కి వెళ్ళి ఛాలెంజ్ చేసుకుని వాళ్ళ మీద మాత్రమే ప్రాసిక్యూషన్ వాళ్ళ వరకు మాత్రమే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగి కోర్టులో దాన్ని అజిటేట్ చేస్తే బాగుంటది. కానీ వాళ్ళ వల్ల మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సఫర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు
జెన్యున్ గా రాసి క్వాలిఫై అయిపోయిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే అయితే బాలగారు టీజీపీఎస్సీని తొలగించి యూపీఎస్సీ తరహా ఒక వ్యవస్థను తీసుకురావాలనేటటువంటి డిమాండ్ ఏంటి? యూపీఎస్సీ అంతా కరెక్ట్ గా ఉందా? నేను అందుకే చెప్పా వీళ్ళకి బుర్రలు లేవని ఎందుకు అంటున్నానంటే, ఓకే ఇప్పుడు టీజీపీఎస్ ని తీసేస్తావు, యూపీఎస్సీని తీసుకొస్తావు, వాడు పనిచేసే వాళ్ళు ఎవరయ్యా? పైనుంచి దేవుడిని దిగొస్తారా, లేకపోతే భూమిలోంచి జానీలు పుట్టుకొస్తారా? వాళ్ళు నిజంగా ఇప్పుడు నాకు చాలా ఐఎమ్ వెరీ సారీ టు సే కామన్ సెన్స్ లేకుండా తయారైపోయారు అందరూ. ఎందుకంటే ద సేమ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ వర్కింగ్ దేర్ ఆఫ్టర్ యూ క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ సిస్టమ్ ఆల్సో, ద సేమ్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ దేర్. ఇక్కడ రావాల్సిన మార్పు ఎక్కడి నుంచి సిస్టమ్ మారడం కాదు, సిస్టమ్ లో చేసే వ్యక్తి దగ్గర అకౌంటబిలిటీ దగ్గర కావాలి, ట్రాన్స్పరెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ కావాలి. అది కదా ఇంపార్టెంట్. ఈ చుపా చుపీలేంటి, నేను ఒక లిస్ట్ వదులుతాను తర్వాత లిస్ట్ వదలను, అన్ని ఓపెన్ గా పెట్టేయండి, అందరు చూసుకుంటారు. ఎవరెవరు వాళ్ళకు డాష్ క్రియేట్ చేయండి, ఎవరెవరు హాల్ టికెట్ నెంబర్లు అన్ని పెట్టండి బయట. ఏం పోయేదేముంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కదా అవుతారు. అక్కడ ప్రైవసీ బ్రీచ్ ఏముంటుంది నాకు అర్థం కాల. ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఏజ్ కావచ్చు, వాళ్ళ క్రైటీరియా కావచ్చు, ఇవన్నీ ఓపెనే కదా. రేపు వాళ్ళు ఎవరికి సర్వీస్ చేయాలి? ఇదే భారతదేశంలో ఇదే రాష్ట్రంలో ఉన్న జనాలకి సర్వీస్ చేయాలి. ఓపెన్ గా పెట్టండి, కామన్ మ్యాన్ కూడా చూసుకుంటాడు. ఓకే పలానా వ్యక్తి క్వాలిఫై అయ్యాడు, ఈ వ్యక్తికి నీ మార్క్స్ వచ్చాయి, పలానా వ్యక్తి క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఈ వ్యక్తికి నీ మార్క్స్ వచ్చాయి. పబ్లిక్ కూడా తెలుసుకుంటది. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? ట్రాన్స్పరెన్సీ అడగండి, ట్రాన్స్పరెన్సీ రిక్రూట్మెంట్ అడగండి, ఓపెన్ రిక్రూట్మెంట్ అడగండి. వీళ్ళు ఏదన్నా ఆర్టీఏ పెడితే కానీ వాళ్ళు డీటెయిల్ ఇవ్వరు, పబ్లిషింగ్ చేసే దాంట్లో లిస్ట్ మాత్రం ఇస్తారు. ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? ఓకే టీజీపీఎస్ చేశారు, ఏం యూపీపీఎస్ ఏమన్నా పెద్ద ఇదా? కొన్ని యూపీపీఎస్ ఏమన్నా ఓపెన్ గా పెడతారా? లేదు, అక్కడ కూడా ఇంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీపీఎస్సీ కాకుండా ఎస్ఎస్సి ఒకటి ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అది కూడా అండర్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తుంది. నేను కూడా ఎగ్జామ్స్ రాసా అవన్నీ. నేను కూడా సివిల్స్ రాసిన గ్రూప్, నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ కి వెళ్ళలేకపోయాను బికాస్ ఆఫ్ హెల్త్ బాగాలేకపోయాను. ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సేమ్. ద పర్సన్ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్, ఇఫ్ హిస్ ఇంటెన్షన్ ఇస్ క్లియర్, ఇంటెన్షన్ ఇస్ క్లీన్, దెన్ యూ విల్ గెట్ ఎ జస్టిస్. అదర్వైజ్ it is get everybody's injustice. Even the highest judiciary లో కూడా a good person ఉంటేనే జస్టిస్ డెలివరీ అవుతుంది. ఈవెన్ పిఎం అయినా గుడ్ ఇంటెన్షన్. ఓకే బాలగారు, రైట్. రవి రాథోర్ గారు, ముఖ్యంగా ఏదైతే చాలా మంది ఆస్పిరెంట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులు చెప్తున్నారో, ప్రధానంగా తెలుగు విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. అలాగే ఆ తర్వాత ఉర్దూలో రాసినటువంటి విద్యార్థులు నష్టపోయారు. ఎందుకంటే ఇదంతా కూడా మూల్యాంకనంలోనే తప్పులు జరిగాయి. తెలుగు పేపర్ దిద్దిన వాళ్ళు, ఉర్దూ పేపర్ దిద్దిన వాళ్ళు సరిగ్గా దిద్దలేదు. అంటే తెలుగు భాష మీద, ఉర్దూ భాష మీద పట్టున్నటువంటి వ్యక్తులు దిద్దలేదు, ఇంగ్లీష్ మీద పట్టున్నటువంటి వాళ్ళే దిద్దారు. తద్వారా తమకు అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. నిజంగా జరిగిందంటారా ఆ తరహా? టీజీపీఎస్సీ మాత్రం లేదు, తెలుగు ఇంగ్లీష్ కూడా ఒకరే టీచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎక్కడ కూడా ఆ తరహా అన్యాయం జరగలేదని టీజీపీఎస్సీ చెప్తుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలుగుకు చాలా అన్యాయం జరిగింది. తెలుగులో 563 పోస్టులు ఉంటే 54 మంది సెలెక్ట్ అవుతారు. అంటే 10% కూడా కాదు. ఉర్దూలో ఒకరు, మిగిలినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ లో 507 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. అంటే జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ లో ఉంటారు. ఇది చాలా అన్యాయం జరిగింది తెలుగులో. తెలుగులో ప్రామాణికమైనటువంటి పుస్తకాలు కూడా ఇవ్వరిలో. ఏమన్నా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఎక్కడనేటువంటిది మేము చెప్తే వికీపీడియా అనేటువంటిది చూపించేటువంటి దుర్మార్గులు. ఈ టీజీపీఎస్సీ అనేటువంటిది, ఇందులో ట్రాన్స్పరెన్సీ అనేటువంటి జరగలేదు. తెలుగుకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. తెలుగు మంచిదని అంటే ఆ టీజీపీఎస్సీ సైడ్ ఉన్నటువంటి లాయరు కృష్ణా తెలుగు, గుంటూరు తెలుగు అంటాడు. ఇది తెలంగాణ యాసలోనే తెలుగు ఉంటది అనేటువంటిది తెలుసుకోవాలి. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులని ఇట్లా లాయర్లుగా వాళ్ళు అడ్వకేట్లుగా పెట్టుకుంటే అట్లే ఉంటది. కృష్ణా తెలుగు కరెక్టా నీకు? యావత్ తెలంగాణ తెలుగుని అవమానించినటువంటి టీజీపీఎస్సీని ఖచ్చితంగా రద్దు చేయాలి. తెలుగులో కూడా క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టాలి. ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఏ విధంగా ఉంటుందో. ఒక్క నిమిషం బాలగారు, ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడదు ప్లీజ్. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనండి ప్లీజ్. రద్దు చేసి ఏం చేయాలి? ఏంటిది రద్దు చేసి ఏం చేయాలి? రద్దు చేసేసి అందులో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి మంచి వ్యక్తులను తీసుకురావాలి. ఇప్పుడు సిస్టమ్ కాదు బ్రదర్ రద్దు చేయాల్సింది. బ్రదర్ అలాంటప్పుడు సిస్టమ్ కాదు రద్దు చేయాల్సింది, ఇన్స్టిట్యూషన్ ని పెట్టి మొత్తం వ్యక్తుల్ని మార్చాలి. అది డిమాండ్ చేయండి. వ్యక్తుల్ని మార్చాలి. నేను అందులో అన్నటువంటి రవి గారు ఒక నిమిషం మీరు వినండి. నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, ఇన్స్టిట్యూషన్ సేమ్
ఇన్స్టిట్యూషన్స్ ఏం తేడా ఉండదు, కాకపోతే పేరు మారుతుంది అంతే. ఆఫీస్ అదే ఉంటది, బిల్డింగ్స్ అవే ఉంటాయి, పేపర్లు అవే ఉంటాయి, పుస్తకాలు అవే ఉంటాయి, కంప్యూటర్ అదే ఉంటది, అన్ని అవే ఉంటాయి. వ్యక్తుల్ని మార్చండి. అలాంటప్పుడు మనం చేయాల్సిన డిమాండ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, సిబ్బంది ఉందో వినండి సార్, వినండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేంజ్ చేసింది ఓన్లీ ఒక చైర్మన్ మాత్రమే చేసేసి డిబేట్ లో ఉన్నప్పుడు కొద్దిగా తినకూడదండి, డిస్టర్బెన్స్ అవుతుంది. సో కొద్దిగా సో ఏంటంటే ఒక చైర్మన్ ని మార్చేసి మొత్తం ప్రక్షాళన చేసినామన్నారు. ఎంత దుర్మార్గం ఇది! అందులో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం తీసేయాలి కదా. స్టాఫ్ అందరినీ తీసేసి కొత్త స్టాఫ్ తో నింపేసి కొత్తగా రిక్రూట్ చేయాలి. అంటే యూపీఎస్సీలో అట్లే ఉంటది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే యూపీఎస్సీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? చాలా తక్కువ, ఉండదు. ఇక్కడ బాలగారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసా మీకు? టీజీపీఎస్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసా? ఎంతమంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నడుపుతున్నారో తెలుసా? సార్ ఫస్ట్ ఏంటంటే మీకు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మీకు బేసికల్ గా ఇన్స్టిట్యూషన్స్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది. ఎందుకు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఒక హైరార్కీ మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, నాకు ఒక ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో అన్ని టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా నాకు రిపోర్టింగ్ చేస్తారు. నాకు రిపోర్టింగ్ చేసిన వాడు ఇప్పుడు నేను చెప్పిన మాట వింటాడా, లేకపోతే వాడికి ఇండివిజువల్ గా పవర్ ఉన్నాయి కదా యాక్ట్ చేస్తాడా? మీరు చెప్పండి. డెఫినెట్ గా నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. నేను చెప్పిందే చేస్తారు అక్కడ. ఎందుకంటే నేను కదా అతనికి జాబ్ ఇచ్చింది, నేను కదా అక్కడ పోస్ట్ లో అతను పెట్టింది. సో అలాంటప్పుడు అతను ఏం చేస్తాడు? ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. యూపీపీఎస్సీ అయినా ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. మనం అనుకుంటాం ఇండిపెండెన్స్ అని చెప్పేసి అని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇండిపెండెన్స్ లేదు బ్రదర్ ఇక్కడ ఇండియాలో. భారత రాజకీయాలు చదువుతున్నాం,